హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉండటం వల్ల, కొన్నిసార్లు హార్మోన్స్లో ప్రాబ్లం ఉండటం వల్ల ఈ అంగస్తంభన సమస్య అనేది చాలా మందిలో మగవాళ్ళలో 30 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ ఏజ్ లోపల ఎవరికైనా రావచ్చు. అయితే కొంతమందిలో కొన్ని రకాలైన మెడిసిన్స్, టాబ్లెట్స్ వాడటం వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య లేదా సెక్షువల్ సమస్యలు వస్తాయి. సో సాధారణంగా ఎటువంటి మెడిసిన్స్ వాడుకోవటం వల్ల, లేకపోతే ట్రీట్మెంట్స్ చేయించుకోవటం వల్ల ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. సో ఈ అంగస్తంభన సమస్యకి కొన్ని రకాలైన బీపీ ట్యాబ్లెట్లు వాడటం వల్ల, అంటే డయూరిటిక్స్ అంటారు. అంటే ఎవరిలో అయితే ఈ హార్ట్కి సంబంధించిన ఇబ్బంది ఉండి హార్ట్ మీద లోడ్ ఎక్కువ పడతా, ఆ హార్ట్ మీద లోడ్ తగ్గించడం కోసము డయూరిటిక్స్ అంటారు. అంటే పాసు ఎక్కువగా రావడానికి వాడే ట్యాబ్లెట్లు అనమాట. ఈ లాసిక్స్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ డయూరిటిక్ ట్యాబ్లెట్స్ ఎవరైతే వాడతారో ఈ డయూరిటిక్ ట్యాబ్లెట్స్కి ఉండే ఒక మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం. సో ఈ డయూరిటిక్స్ ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళలో చాలా మందిలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చేసి నాన్ స్పెసిఫిక్ బీటా బ్లాకర్స్ అంటారు. అంటే ప్రొప్నలాల్, కార్బిడియోలలాల్ అండ్ లెబెటలాల్ ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్, ఈ ప్రొప్నలాల్, లెబెటలాల్, కార్బిడిలాల్ ఈ ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళలో కూడా జనరల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అయితే ఈ నాన్ స్పెసిఫిక్ బీటా బ్లాకర్స్ అనేది జనరల్గా హార్ట్ రేట్, ఈ గుండె ఎక్కువగా కొట్టుకునే వాళ్ళు, లేకపోతే కొన్నిసార్లు మైగ్రేన్ హెడేక్ అంటారు. ఈ మైగ్రేన్ హెడేక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఈ నాన్ స్పెసిఫిక్ బీటా బ్లాకర్స్, ఈ ప్రొప్నలాల్ ట్యాబ్లెట్స్ ఇవి వాడతారు. సో దానివల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య అనేది వచ్చింది. అండ్ ముఖ్యంగా చాలామంది హెయిర్ లాస్కి, జుట్టు ఊడిపోవటానికి ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటారో అటువంటి వాళ్ళు ఎక్కువ మంది వాడే ట్యాబ్లెట్స్, లేకపోతే వాళ్ళ డాక్టర్స్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసే ట్యాబ్లెట్స్ ఏంటి అని అంటే ఫినస్ట్రాయిడ్. జనరల్గా దాన్ని బయట మార్కెట్లో ఫినస్ట్రాయిడ్ కానివ్వండి, లేకపోతే ఫైనాక్స్ 1 mg 2 mg అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ఫినస్ట్రాయిడ్ ట్యాబ్లెట్కి ఉండే ఒక మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే ఎరెక్షన్స్, అంగస్తంభన సమస్య రావటము, సెక్షువల్గా కోరికలు తగ్గిపోవటము, వీర్యం అనేది బాగా తగ్గిపోవటము లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫినస్ట్రాయిడ్ ట్యాబ్లెట్స్ అనేవి వస్తాయి. కానీ ఈ ఫినస్ట్రాయిడ్ ట్యాబ్లెట్ అనేది ఈ హెయిర్ లాస్ ట్రీట్మెంట్ కోసము చాలామంది స్కిన్ డాక్టర్స్ వాళ్ళ పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక పేషెంట్స్ ఎవరిలో అయితే సైకియాట్రీ, అంటే మానసిక ఇబ్బందులతో బాధపడతా ఈ సైకియాట్రీ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆల్ప్రజోలము, డైజీపాము, లేకపోతే ఎస్ఎస్ఆర్ఐస్ అంటారు, అంటే సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటార్స్. సో ఈ ట్యాబ్లెట్స్ ఎవరైతే తీసుకుంటారో ఇటువంటి వాళ్ళలో కూడా ఈ అంగస్తంభన సమస్య, లేకపోతే సెక్షువల్గా కోరికలు తగ్గిపోవటము, సెక్షువల్గా కలుద్దాం అనుకునే ఇంట్రెస్ట్ తగ్గిపోవటము లాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. అండ్ ఎవరిలో అయితే కొంతమంది బాడీ బిల్డింగ్ కోసము జిమ్కి వెళ్ళి ఈ మజిల్ ఎక్కువ రావాలి అని టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ చేయించుకుంటారు కొంతమంది. ఈ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ చేయించుకునే వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య లేదా సెక్స్ కోరికలు తగ్గిపోయే ప్రాబ్లం రాకపోయినా, వాళ్ళు ఈరోజు ఇంజెక్షన్స్ చేయించుకోవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి 6 months తర్వాత, 1 year తర్వాత ఖచ్చితంగా సెక్షువల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకనంటే వాళ్ళు కంటిన్యూస్గా బాడీని అంత హై టెస్టోస్టెరాన్ లెవెల్స్కి మజిల్ బిల్డింగ్ కోసము ఆ ఇంజెక్షన్స్ చేయించుకోవటం వల్ల ఎప్పుడైతే ఆ ఇంజెక్షన్స్ ఆపేస్తారో, ఆ ఇంజెక్షన్స్ ఆపేసిన తర్వాత బాడీ అనేది అంత హై టెస్టోస్టెరాన్ లెవెల్స్కి అలవాటు అయిపోయిన తర్వాత నార్మల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ వాళ్ళని సెక్షువల్గా సరిపోవన్నమాట వాళ్ళకి. అంటే వాళ్ళే నార్మల్గా ఉన్న టెస్టోస్టెరాన్ని బాడీని ఆ హై టెస్టోస్టెరాన్ లెవెల్స్కి అలవాటు చేస్తారు ఈ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ చేయించుకునే వాళ్ళు. వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. అండ్ కొంతమందిలో ప్రోస్టేట్ ప్రాబ్లము, అంటే యూరిన్ సరిగ్గా రాక నైట్ టైం యూరిన్ ఎక్కువ సార్లు వస్తా ప్రోస్టేట్ సమస్యలు ఉండి, ప్రోస్టేట్కి కొంతమంది టామ్సిలోసిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ టామ్సిలోసిన్ అనే ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు. ఈ టామ్సిలోసిన్ అనే ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళలో చాలా మందిలో వచ్చే ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళకి అంగం గట్టిపట్టడం, ఎరెక్షన్స్ బాగానే ఉంటాయి కానీ సెమెన్ రాదు, వీర్యం రాదనమాట. వాళ్ళకి వీర్యం అనేది బయటికి రాకుండా వాళ్ళకి ఆ వీర్యం వచ్చిన ఫీలింగ్ వస్తుంది కానీ వీర్యం అనేది, సెమెన్ అనేది బయటికి రాదు. సో సెమెన్ అనేది బయటికి రాక
ఇబ్బంది పడతా ఉంటారు. అండ్ ఒకవేళ ఈ టామ్సిలోసిన్ అనే టాబ్లెట్ గనక వాళ్ళు యంగ్ ఏజ్‌లో పిల్లలు పుట్టక ముందే కొన్నిసార్లు వాడటానికి అవకాశం ఉంటది. అటువంటి వాళ్ళలో పిల్లలు పుట్టడానికి ఇబ్బందయిద్ది. సో, ఎవరైతే సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ మీకు ఈ సెక్షువల్ ప్రాబ్లమ్ రావటానికి ఉన్న అనేక రకమైన కారణాలతో పాటు కొన్నిసార్లు మీరు వేసుకునే టాబ్లెట్స్ వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లమ్ వస్తది. సో, ఖచ్చితంగా మీరు ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కోసము ట్రీట్మెంట్ కోసం డాక్టర్‌ని కన్సల్ట్ అవుతున్నప్పుడు మీరు ఏ మెడిసిన్స్ వాడుతున్నారో మీరది కరెక్ట్‌గా తెలుసుకొని వెళ్తే, సో, అసలు మీరు వేసుకునే మెడిసిన్స్ వల్లే మీకు ఈ సెక్షువల్ ప్రాబ్లమ్ వస్తుంది అనంటే జస్ట్ ఆ డోస్ అడ్జస్ట్ చేయటం కానివ్వండి, లేకపోతే ఆ టాబ్లెట్స్‌ని మార్చేసి దానికి రిలేటెడ్‌గానే సైడ్ ఎఫెక్ట్స్ లేని వేరే టాబ్లెట్స్ వాడుకోవటం వల్ల మీ సెక్షువల్‌గా ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యి మీ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో, ఎవరైతే నేను చెప్పిన ఈ టాబ్లెట్స్ డయూరిటిక్ టాబ్లెట్సో, లేకపోతే యాంటీసైకోటిక్స్, సైకియాట్రీ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు, లేకపోతే ఈ హెయిర్ లాస్ ట్రీట్మెంట్‌కి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు, లేకపోతే కొన్నిసార్లు ఈ నాన్ స్పెసిఫిక్ బీటా బ్లాకర్స్, ప్రొపనాల్ లాంటి టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఈ టాబ్లెట్స్ వేసుకొని సెక్షువల్‌గా ఇబ్బంది పడుతుంటే, మీరు డైరెక్ట్‌గా ఆ టాబ్లెట్స్‌ని మీరు ఆపొద్దు. మీకు ఈ సెక్షువల్‌గా ఈ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత సమస్యలు ఏదైనా అనిపిస్తే, మీకు ఎవరైతే ఈ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారో ముందు ఆ డాక్టర్‌తో మీరు మాట్లాడండి. ఈ టాబ్లెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు సెక్షువల్‌గా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. సో, దాన్ని బట్టి వాళ్ళు డోస్ అడ్జస్ట్ చేస్తారు. లేదంటే వేరే టాబ్లెట్స్ మార్చి రాస్తారు. సో, సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు దాని గురించి ఒక క్లియర్‌గా మీకు ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది అండ్ దానికి 100% సొల్యూషన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎప్పుడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్తాను.